రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ నేతల సమావేశంలో వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల పోరుకు సిద్ధం కావాలని వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు జగన్. గెలుపే లక్ష్యంగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. మరో ఏడాదిలో తన పాదయాత్ర మొదలవుతుందని, ఆ తర్వాత ఏడాదికి ఎన్నికలు వస్తాయని వివరించారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా తమదే విజయమని ధీమా వ్యక్తం చేశారు వైసీపీ అధినేత జగన్. అక్కడ జగన్ ఉన్నాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, ఇక్కడ చంద్రబాబు నాయుడు ఉన్నాడు, వెన్నుపోటు పార్టీ ఉంది. తేడా అల్లా కేవలం ఒక మనిషే. కానీ పరిపాలన చూస్తే ఆ రోజు మన 5 సంవత్సరాల పాలనలో ఈరోజు ప్రతి ఇంట్లో కూడా చర్చ జరిగేది ఏమిటి అని అంటే, జగన్ ఎలా చేయగలిగాడు, చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఎందుకు జరగడం లేదు అన్న చర్చ ప్రతి ఇంట్లో కూడా జరుగుతూ ఉంది. ఎవ్వరూ సంతోషంగా లేరు చంద్రబాబు నాయుడు గారి హయాంలో. ఇలాంటి పరిస్థితుల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ జరగబోతూ ఉన్నాయి. ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి. చంద్రబాబు నాయుడు గారు ఒక విలన్. లోకల్ బాడీ ఎలక్షన్ సరిగ్గా జరగనీడు, పోలీసులను పెడతాడు, దౌర్జన్యం చేస్తాడు, బెదిరిస్తాడు, ప్రలోభాలు పెడతాడు, ఎన్నికలలో దుర్మార్గంగా గెలిచే ప్రయత్నం చేస్తాడు. కానీ అందరూ గుర్తుపెట్టుకోండి, ప్రజలు మనకు సపోర్ట్గా ఉన్నారనేది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. పోటీ ఎదుర్కొందాం. ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి ఇంకొక సంవత్సరంలో జగనన్న పాదయాత్ర స్టార్ట్ అవుతుంది, ఇంకొక సంవత్సరంలో ఎన్నికలు జరుగుతాయి అనేది ప్రజలకు చేసింది చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఈ వెన్నుపోటు పార్టీ. ప్రజలకు చేసింది ఒకటి వెన్నుపోటు పొడవడం తప్ప ఇంక చేసింది ఏమీ లేదు. కాబట్టి ఖచ్చితంగా గెలుస్తాము.